హైదరాబాద్ మైత్రివనంలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. ఉదయం 10:30 టైంలో నీలగిరి బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకు ఇన్స్టిట్యూట్ లోని స్టూడెంట్స్ పరుగులు పెట్టారు. పలువురు విద్యార్థులు బిల్డింగ్ లో చిక్కుకోవడంతో వారిని సేఫ్ గా కిందకు దించారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. బిల్డింగ్ బయట నుంచే తాళ్లు, నిచ్చెనల సాయంతో చాలా మంది విద్యార్థులను బయటకు దింపారు పోలీసులు. ప్రమాదం జరిగిన నీలగిరి బ్లాక్లోని 4th ఫ్లోర్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయి. ప్రస్తుతానికి బిల్డింగ్ లో మంటలు అదుపులోకి వచ్చాయని అంటున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. నిత్యం విద్యార్థులతో రద్దీగా ఉండే మైత్రివనం ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ మైత్రివనంలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. ఉదయం 10:30 టైంలో నీలగిరి బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకొచ్చారు ఇన్స్టిట్యూట్ లోని స్టూడెంట్స్. పలువురు విద్యార్థులు బిల్డింగ్ లో చిక్కుకోవడంతో వారిని సేఫ్ గా కిందకు దించారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. బిల్డింగ్ బయట నుంచే తాళ్లు, నిచ్చెనల సహాయంతో చాలా మంది విద్యార్థులను బయటకు దింపారు పోలీసులు. ప్రమాదం జరిగిన నీలగిరి బ్లాక్లోని 4th ఫ్లోర్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయి. ప్రస్తుతానికి బిల్డింగ్ లో మంటలు అదుపులోకి వచ్చాయని అంటున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. నిత్యం విద్యార్థులతో రద్దీగా ఉండే మైత్రివనం ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అగ్ని ప్రమాద ఘటనపై మరిన్ని డీటెయిల్స్ సదానందం ఫోన్ లైన్ లో అందిస్తారు. సదానందం, రెస్క్యూ అప్డేట్స్ ఏంటి? మైత్రివనం, అమీర్పేట్ మైత్రివనం దగ్గరలో ఉన్నటువంటి నీలగిరి బ్లాక్ లో తీవ్ర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే అక్కడ మామూలుగా మనం అమీర్పేట్ మైత్రివనం అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి బిజీగా ఉంటుంది. చిన్న అదంతా కూడా ఆ ఫ్లోర్స్ లో ఒక 5 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. సో దాంట్లోనే చిన్న రూమ్ లోనే భారీగా పెద్ద సంఖ్యలో అక్కడ స్టూడెంట్స్ ని, ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా పెద్ద సంఖ్యలో ఆ స్టూడెంట్స్ ని దానిలో ఉంచి వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తారు. సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ అవన్నీ కలిపి ట్రైనింగ్ ఇస్తుంటారు. సో ఆ సమయంలోనే 4th ఫ్లోర్ లో ఈరోజు మార్నింగ్ ఒకవైపు క్లాసులు అవుతుండగానే ఒకేసారి భారీగా అందులో నుంచి పొగలు వచ్చాయి. సో దీంతో 4th ఫ్లోర్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఉలిక్కిపడ్డారు. సో అందులో నుంచి అసలు దిగడానికి కూడా చిన్న మెట్లు ఉంటాయి. సో ఆ సీడీలన్నీ కూడా చిన్నగా ఉంటాయి, స్టెప్స్ కూడా చిన్నగా ఉంటాయి. 90 మంది ఒకే క్లాస్ లో ఉన్నారు. సో అప్పుడే అగ్ని ప్రమాదం జరిగింది. సో దీంతో వాళ్ళంతా కూడా రష్ గా ఒకరు కిందికి దిగారు. సో అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఫైర్ ఇంజన్ తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేయడంతో అటు పోలీసులు, ఇటు ఫైర్ ఇంజన్ ఒకేసారి వచ్చి ఆ మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చాయి. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే మొదటగా ఫైర్ జరిగినప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూస్తే అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా వరకు భయంకరంగా అనిపించింది. ఎందుకంటే అంతా ఫుల్ రష్ ఏరియా, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. చిన్న క్లాస్ లోనే వాళ్ళని కిక్కిరిసి దానిలోనే ఉంచి ఎక్కువ మందికి అందులో కోచింగ్ ఇస్తా ఉంటారు. సో అట్లాంటి ప్లేస్ లో ఫైర్ యాక్సిడెంట్ అవడం తోటి అసలు పైన వాళ్ళు కిందికి వస్తారా అనే డౌట్ లో కూడా ఉండే. కానీ ఆ ఫైర్ అయిన వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోయి తొందరగా కిందికి దిగడం తోటి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. సో అప్పటికే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి 4 ఫైర్ ఇంజన్లతోటి 4th ఫ్లోర్ లో ఎక్కడైతే మంటలు స్టార్ట్ అయ్యాయో సో అక్కడ దాన్ని గుర్తించి పూర్తిగా దాన్ని అంతా కూడా ప్రస్తుతానికి మంటలన్నింటినీ ఆర్పేశారు. సో
మరి కాసేపట్లో అక్కడ పొగ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. మంటలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవని కూడా ఇటు ఫైర్ అధికారులు అయితే చెప్తున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది స్టూడెంట్స్ ఆ పైన ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమందిని కిందికి దించారు. వెంటనే అక్కడ ఉన్న ప్లేసెస్ నుంచి వాళ్ళని లోపలికి వెళ్లకుండా, లోపలికి వెళ్తే ఒకవేళ అలాగే ఫైర్ పెరిగిపోతే మళ్ళీ ఆ పొగతోటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని లోపల ఉండకుండా 4th ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే కిందికి దించేశారు. సో ఈ రోజు వరకు అంటే ఆ వెంటనే ఆ అగ్ని ప్రమాదం పెద్దగా అవ్వకపోవడం ఒకటి, ఫైర్ ఇంజిన్ వెంటనే స్పందించడం ఒకటి, అలాగే స్టూడెంట్స్ కూడా అలర్ట్ గా ఉండడం, ఈ 3 అంశాలతోటి ఈ రోజు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే అట్లాంటి రద్దీ ఉన్న ప్రాంతాల్లో సో ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు. చిన్న క్లాస్ రూమ్ లో ఎక్కువగా వాళ్ళందరినీ అందులో కుక్కి మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇట్లాంటి ప్లేస్ లో ఏ బిల్డింగ్ కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించరు. సో ఇట్లాంటి వాటిపైన అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంత వరకైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఒకవేళ తక్కువ సమయంలో ఎక్కువ ఫైర్ ఉంటే అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం మొన్న రీసెంట్ గా చూసాం, నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 4 సజీవ దహనం అయ్యారు. సో అది మామూలుగా ఉండే ఏరియానే. సో కానీ ఇట్లాంటి రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇలాంటి చాలా ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా ముందు రాబోయేది సమ్మర్ కాబట్టి సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటిపైన అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపర్ణ.